ఇంకో చెప్తాను ఆలకించండి. కాలు ఉన్నాడు ఒకడు ఉన్నాడు, కాలు లేనుడు ఒకడు ఉన్నాడు. కాలు ఏలు ఉన్నాడు, కాలు ఏలు లేనుడు ఒకడు ఉన్నాడు. ఆ కాలు లేనుడు చేయి కాలు చంపినాడు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కాలు ఏళ్ళు లేనోడు, కాలు ఏలు లేను, కాలు ఏలు ఉన్నాడు ఒకడు చంపేశాడు. కాలు లేని ఏలు ఆడు వెళ్ళి ఆయన చంపాడు. ఎందుకు? అదేడు చెప్పను పని ఓ చుట్టూ. నాకే కాలు ఏలు ఉన్నాడు అంతే. కాలు ఉన్నాయి ఏలు ఉన్నాయి కప్ప, కాలు ఏలు లేని పాము. కాలు వేలు లేని పాము కాలు వేలు ఉన్న కప్పని చంపేసిందంట. ఇలాంటి సామెతలు ఎక్కడ ఏ నెట్ లో సెర్చ్ చేసినా కూడా రావు మాకు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. చెప్పడం ధర్మం, ధర్మమే. ఏది ఇంకోటి చెప్పాలంటది? చెక్కనేదు తొక్క ఉంది, ఏలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కాయలు కాస్తుంది, పువ్వులు పూస్తుంది, దాని పెక్కనేదు. అమ్మా మీకేమైనా తెలుసా? వీళ్ళు చెప్పుకునే చెప్పమని నేను పని చేస్తున్నాను. ఏమని చెప్పండి. వీళ్ళే చెప్పుకోవాలి, వీళ్ళు తాతలు ముత్తాతలు చెప్పుకున్నారు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా.